హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈ రోజు ఇంటి దగ్గర నుంచి వర్కౌట్ చేసుకుంటూ 4 సింపుల్ వర్కౌట్స్ తో స్టమక్ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి, బ్యాక్ ఫ్యాట్ లాస్ ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వర్కౌట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వర్కౌట్ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టమక్ ఫ్యాట్ లాస్ అవడానికి, బ్యాక్ మజిల్స్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి, మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం వల్ల రైట్ వేలో ఎలా వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుందండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి మనకి, అలాగే ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ చేసేప్పుడు బ్యాక్ స్ట్రైట్ ఉండాలండి. నీ ఫార్వర్డ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మన హార్ట్ రేట్ పెరుగుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ వల్ల మన బ్యాక్ మజిల్స్ లో ఫ్యాట్ తగ్గుతుందండి. మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయండి. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ చేసేప్పుడు టోస్ హిప్ వైడ్ తీసుకోండి. అప్పర్ బ్యాక్ ఫుల్ గా బెండ్ చేయండి. నీస్ లైట్ గా బెండ్ చేసి ఉంచండి. కొంచెం చెస్ట్ అప్ చేయండి. ఫస్ట్ రో చేయండి. రో చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ తీసుకోండి. రివర్స్ ఫ్లై చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. 1 2 3 4 5. సైడ్ వేలో ఎలా చేయాలో చూపిస్తానండి. నీ స్లైడ్ గా బెండ్ చేసి ఉంచండి. అప్పర్ బ్యాక్ స్ట్రైట్ తీసుకోండి. 6 7 8 9 10. వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మనం వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు రైట్ వేలో చేయండి. ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి ప్లాంక్ జాక్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి, స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుంది. 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ చేసేప్పుడు బాడీ ఫ్లాట్ తీసుకోండి. సైడ్ జంప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ వచ్చినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈ వర్కౌట్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. మళ్ళీ మన హార్ట్ రేట్ నార్మల్ అవుతుందండి. నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ డెడ్ లిఫ్ట్ అండి. ఈ వర్కౌట్ వల్ల అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతుంది, టోనింగ్ అవుతాయి. అలాగే లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతుంది, టోనింగ్ అవుతాయి. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ చేసేప్పుడు మన లెగ్స్ హిప్ వైడ్ తీసుకోండి. స్లోగా అప్పర్ బాడీ బెండ్ చేస్తూ వెళ్ళండి. కిందకి వెళ్ళినప్పుడు నీస్ లైట్ గా బెండ్ చేయండి. బ్యాక్ వచ్చినప్పుడు అప్పర్ బ్యాక్ స్క్విచ్ చేయండి. బ్రీత్ అవుట్ చేయండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5. సైడ్ వేలో ఎలా చేయాలో చూపిస్తానండి. సేమ్ లెగ్స్ హిప్ వైడ్ తీసుకోండి. హిప్ విడ్త్ తీసుకోండి. డంబుల్స్ కూడా మన లెగ్స్ పక్క నుంచి కిందకి డౌన్ చేయాలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 7 8 9 10. ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి.
వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు మన బాడీ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి. ఖచ్చితంగా వర్కౌట్ చేసే ముందు వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, మజిల్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. నేను ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి చూపించానండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత 3 minutes రెస్ట్ ఇవ్వండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 minutes రెస్ట్ ఇవ్వండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 3 rounds చేయడం వల్ల త్వరగా మనం వెయిట్ లాస్ గోల్ని అచీవ్ చేసుకోవచ్చండి. అలాగే స్టమక్ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ 3 rounds చేయడం వల్ల స్టమక్ ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. మజిల్లో ఉన్న ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. మజిల్ టోనింగ్ అవుతుందండి. 3 rounds ఖచ్చితంగా చేయండి. 3 rounds ఖచ్చితంగా చేయడం వల్ల మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. మీకు ఏమైనా మన వర్కౌట్ వీడియోస్లో డౌట్స్ ఉన్నా సరే, లేదా మీకు ఏమైనా కొత్త వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. మీరు అడిగిన వర్కౌట్స్ కూడా చేసి మన వర్కౌట్ ఛానల్లో వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.